నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని, తెలంగాణ రాజకీయ దిశను డిసైడ్ చేసే ఎన్నికగా మనం జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నిక గురించి మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక సర్వేలు, అనేక విశ్లేషణలు, రోజుకొక కొత్త అంశం, అట్లాగే రోజుకొక రాజకీయ విమర్శ, ప్రతి విమర్శలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రధానంగా చాలా వరకు సర్వేలన్నీ, కొన్ని సర్వేలు బీఆర్ఎస్ చెప్తున్నాయి, కొన్ని సర్వేలు కాంగ్రెస్ కూడా చెప్తున్నాయి. అయితే కొంతకాలంగా మనం ఆత్మసాక్షి ఇస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్, కొంత పబ్లిక్ మూడ్, అట్లాగే సర్వే రిపోర్ట్స్ మనం కొంతకాలంగా చెప్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క రిపోర్ట్లో అంటే మూడ్ ఆఫ్ ది జూబ్లీహిల్స్ అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క పర్సెప్షన్ ఏంటి, మరి ప్రజల పర్సెప్షన్లో కాంగ్రెస్ పార్టీ కొంత అధికారం గెలిచే అవకాశాలు ఉంటాయా, బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎడ్జ్ కనిపిస్తుందా, మరి ఏ పార్టీకి ఏ విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు, మరి ఇప్పుడు అక్కడ ఎజెండాతో అక్కడ ఎన్నికల్లో పార్టీలు వెళ్తూ ఉన్నాయి, అట్లాగే ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, అట్లాగే అక్కడ జూబ్లీహిల్స్ ఓటర్ ఏం కోరుకుంటున్నారు, మరి పార్టీలు ఏ దిశగా ముందుకు వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా మనం మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్లో భాగంగా ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి అనేది మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో ఈ వీడియో చూస్తూ మెన్షన్ చేయండి. అట్లాగే వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. మరోవైపు ఖచ్చితంగా ఈ వీడియోకి నచ్చితే కనుక మీరు ఒక లైక్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మీరు నెక్స్ట్ కంటిన్యూ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయితే ఇప్పుడు మూడ్ ఆఫ్ ది జూబ్లీహిల్స్ విషయం తీసుకుంటే ఇది 3వ తారీఖు వరకు ఉంది. ఆత్మసాక్షి గ్రూప్, ఎస్ఐఎస్ గ్రూప్ ఇచ్చినటువంటి నివేదిక ఇది. దీంట్లో ఖచ్చితంగా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ సెగ్మెంట్స్లో ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు, వీళ్ళు చేసినటువంటి ఎప్పుడు సర్వే చేశారు, ఇది సర్వే లెక్క ప్రకారం 27/10 నుంచి 3/11 తారీఖు వరకు చేశారు. అంటే గత 2 రోజుల క్రితం వరకు కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎర్రగడ్డలో 760 శాంపుల్స్ తీశారు, షేక్పేట్లో 780, యూసుఫ్గూడలో 520, వెంగళరావు నగర్లో 550, బోరాబండలో 790, రేవంత్ నగర్లో 780, శ్రీనగర్ కాలనీలో 510, మొత్తం శాంపుల్స్ కలెక్ట్ చేసి 4690 శాంపుల్స్ వీళ్ళు తీశారు. అంటే చాలా పకడ్బందీగా పర్ఫెక్ట్గా శాంప్లింగ్ ర్యాండమ్గా జరిగింది. అట్లే ఇక్కడ క్లియర్గా డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఓటర్స్ తోటి వెళ్ళారు. ఎటువంటి ఆన్లైన్ ఎస్ఎంఎస్లు కానీ, ఆన్లైన్ టెలిఫోనిక్ టెక్స్ట్ మెసేజ్లు కానీ, టెలిఫోనిక్ సంబంధించినటువంటి ఏ ఒక్క మూడు తీసుకోవడంలో శాంప్లింగ్లో అది ఎంటర్టైన్ చేయాల, కేవలం డైరెక్ట్. సో ఇది మెథడాలజీ అంతా రాశారు, ర్యాండమ్ అనేది క్లియర్గా మనకు తెలిసిందే. సోషో ఎకనామిక్, పొలిటికల్ డెమోగ్రాఫిక్స్ మనకి ఈ యొక్క నియోజకవర్గం సంబంధించి, అట్లాగే ఏజ్ గ్రూప్స్, జెండరు, క్యాస్ట్, రిలీజియన్, బెనిఫిషరీస్, ఇవన్నీ మనం తీసుకుంటాం. బిజినెస్ సెక్టర్, రిలీజియన్, ఇదంతా కామనే. ఇది మెథడాలజీ, వాళ్ళు ఎవరెవరిని తీసుకున్నారు ఏంటనేది. సో ఇక్కడ అబ్జర్వేషన్స్ కనుక చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఇక్కడ అబ్జర్వేషన్స్ కనుక చూస్తే యాజ్ ఆన్ 3/11/2025 ఇన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ ఈజ్ లీడింగ్ విత్ 4% ఆఫ్ ఓట్ షేర్ ఓవర్ ఐఎన్సీ. ఇది చాలా కీలకం. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 4% షేరు, అంటే ఓట్ షేర్లో 4% బీఆర్ఎస్ పార్టీ లీడింగ్లో కనిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ 4% లీడ్ ఇక్కడ కాంగ్రెస్ కంటే. ఇక్కడ బీజేపీ పెద్దగా ఆశించిన మేర లేదు, పెద్దగా ఏమి. కిషన్ రెడ్డి ఒకరు తిరుగుతూ ఉన్నారు, మరి లంకల్ దీపక్ రెడ్డి కూడా తిరుగుతున్నారు, కానీ పెద్దగా ఆశించిన మేర రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు లేవు. కేవలం ఫైట్ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యనే కొనసాగుతుంది. ఇది మనం గత కొంతకాలంగా మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఇందులో కొత్త ఏమీ లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఎ బై ఎలక్షన్ అండ్ ఎ ఫ్యూ మోర్ డేస్ ఆర్ లెఫ్ట్ ఫర్ పోలింగ్, మెనీ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద పోలింగ్ ఆన్ పోలింగ్ డే. సో ఇప్పటికైతే ఈ ట్రెండ్ ఉన్నప్పటికీ బై ఎలక్షన్ కాబట్టి చివరి ఇంకా 4-5 రోజులు, పోలింగ్ 11వ తారీఖు దాకా టైం ఉంది కాబట్టి అప్పటి వరకు ఈక్వేషన్స్ ఎట్లన్నా మారచ్చు. చాలా వరకు ఫ్యాక్టర్స్ ఈ ఎన్నికలు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. If BJP secures in between 13% to 15% of vote share in this by-election, then it is a keen contest between Congress and BRS. ఒకవేళ బీజేపీ కనుక 13 నుంచి 15% ఓట్ షేర్ కనుక స్కోర్ చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే నువ్వా నేనా అన్నటువంటి పోరుకు తెరలేసే అవకాశాలు ఉంటాయి. టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, చాలా టైట్ ఫైట్ ఉంటుంది. సో ఇక్కడ బీసీ కమ్యూనిటీ అండ్ ముస్లిం కమ్యూనిటీ విల్ ప్లే ఎ ప్రామినెంట్ రోల్ ఇన్ దిస్ ఎలక్షన్. అంటే ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్ సామాజిక వర్గం, అట్లాగే
ముస్లిం సామాజిక వర్గం. ఇక్కడ మైనారిటీస్ ఓట్లు 1,00,000కు పైగా ఉన్నాయి. సో అందుకనే ఇక్కడ ముస్లిం ఓటర్స్ బీసీలు అంటే గౌడ్లు, యాదవులు, ఇంకా చాలామంది ముదిరాజులు, ఇట్లా చాలామంది ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా బీసీ సామాజిక వర్గాలు మెజారిటీ కమ్యూనిటీ అంతా కూడా ఇక్కడ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలకు ఇక్కడ తెరలేచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నాట్ ఓన్లీ బీసీ, ఇక్కడ ఓసీ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కమ్మ కానీ మున్నూరు కాపు కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి మున్నూరు కాపు మళ్ళీ నాకు తెలిసి బీసీ కిందకి వస్తుంది, కాపు ఓసీ కిందకి వస్తుంది. కానీ బట్ ఇక్కడైతే మాత్రం క్రియాశీలకంగా ఉండే అవకాశాలు ఉంటాయి రెండు కమ్యూనిటీ ఓట్స్ తోటి. అట్లాగే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్స్ప్రెస్డ్ దేర్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ కాంగ్రెస్ పార్టీ. సో నిరుద్యోగులు తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది నిరుద్యోగులు కాంగ్రెస్కి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేస్తారు. మీరు కాంగ్రెస్ ఓటేసి గెలిపికండి, గతంలో మేము ఓటేసి మోసపోయామని చెప్తున్నారు, వాళ్ళు గోస చెప్తున్నారు. దాన్ని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి సందర్భాల్లో అన్ఎంప్లాయిడ్ యూత్ అయితే కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. నిరుద్యోగుల్లో స్పష్టమైనటువంటి వ్యతిరేకత ఉంది. అయితే ముస్లిం ఓటింగ్ డివైడెడ్ ఇంటూ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 38%, 55% రెస్పెక్టివ్లీ. సో ఇప్పుడు ముస్లిం మైనారిటీ వన్ సైడ్గా పడే అవకాశాలు లేదు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఈ షేర్తో డివైడ్ అయిపోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 38%, కాంగ్రెస్ పార్టీకి 55%గా ఇక్కడ డివైడ్ అవుతుంది. ఎందుకు డివైడ్ అవుతుంది అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇక్కడ ఓట్లు 1,00,000కు పైచీలకు ఓట్లు ఉన్నాయి. ఈ 1,00,000కు పైచీలకు ఓట్లలో కూడా ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్కి. అది చాలా మేజర్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎంఐఎం కాంగ్రెస్. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, కాంగ్రెస్ లేకుంటే ముసల్మాన్ లేదు, ముసల్మాన్ లేకుంటే కాంగ్రెస్ లేదు. ఇటువంటి వ్యాఖ్యలు వాళ్ళలో కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. ఎంత ప్రతిపక్ష పార్టీలు దాన్ని కొంత ట్రోల్ చేసినప్పటికీ, సామాన్య అదర్ ముస్లిం కమ్యూనిటీస్ కొంత దాన్ని నెగిటివ్గా తీసుకున్నప్పటికీ వీళ్ళ మెజారిటీ ఓట్ బ్యాంక్ కొంత కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మొత్తం గంపగుత్తుగా కాంగ్రెస్కి పడుతుంది అంటే పడట్లా. మళ్ళీ 38% మళ్ళీ బీఆర్ఎస్కి కట్ అవుతుంది. ఎందుకు కట్ అవుతుంది? గతంలో మాగంటి గోపీనాథ్ చేసినటువంటి ఆ నియోజకవర్గం చేసినటువంటి అభివృద్ధి, వాళ్ళకి చేసేటువంటి మంచి పనులు, అంటే పెద్ద వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కానీ, షాదీ ముబారక్లు, చెక్కులు కానీ, ఇటువంటి చాలా వరకు పనిచేస్తాయి. అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకనే స్పష్టంగా 38%, 55% రెస్పెక్టివ్గా రేషియోలో డివైడ్ అవుతూ ఉంది. అట్లాగే సింపతి ఫ్యాక్టర్ పెద్దగా ఏమీ పని చేయట్లేదు, కీ రోల్ ప్లే చేయట్లేదు అనే పాయింట్ కూడా 7th పాయింట్ కింద మెన్షన్ చేశారు. అట్లాగే నవీన్ యాదవ్ హూ హ్యాస్ కంటెస్టెడ్ అండ్ లాస్ట్ ట్వైస్ ప్రీవియస్లీ హ్యాస్ మేనేజ్డ్ టు గెయిన్ సమ్ సింపతి అమాంగ్ లోకల్ ఓటర్స్. అది ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి మాగంటి సునీత మీద ఉన్నటువంటి సింపతి ఫ్యాక్టర్ కంటే కూడా నవీన్ యాదవ్ స్థానికుడు, గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి కాబట్టి ఒకసారి అధికార పార్టీలో ఉన్నాడనే ఒక ఇంపాక్ట్ కూడా పడుతోంది. సో ఇప్పుడు అది కూడా కొంత సింపతి వర్కౌట్ అవుతుంది. ఎవ్రీ టైం ఓడిపోతున్నాడు, ఈసారి గెలిపించి చూద్దాం, పాపం పోన్లే ఏమన్నా చేస్తాడేమో, ఒక ఆశ, మార్పు జరుగుతుందేమో ఒక భరోసా. ప్రజలు ఆశపడడంలో తప్పు లేదు. ఆ ఆశ కొంత ఒమ్ము చేసుకోకుండా ఆశని నిలబెట్టుకుంటే మంచిది. వెల్ఫేర్ స్కీమ్స్ సచ్ యాజ్ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, కోర్ ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ హ్యాస్ నాట్ అడ్రస్డ్ ప్రాపర్లీ యూత్ ఎక్స్ప్రెస్డ్ దేర్ డిస్ట్రాక్షన్ కాంగ్రెస్ పార్టీకి ఈ షాదీ ముబారక్లు, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇవ్వడంలో, అట్లాగే యువతని కొంత మిస్గైడ్ చేయడంలో వాళ్ళు అడ్రస్ చేయడంలో పొరపాటు చేశారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది. అట్లాగే ఓటింగ్ ప్యాటర్న్ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్కి డిఫరెంట్గా ఉంది. డివిజన్కి కొంత ఓటింగ్ ప్యాటర్న్ మారుతోంది రెండు పార్టీలకి. మరి ఏ ఒక్క డివిజన్లో ఎవరు ముందంజ అనేది కొంత ఉత్కంఠ రేపుతోంది. మోర్ పర్సెంటేజ్ ఆఫ్ సెటిలర్స్ ఆర్ సపోర్టింగ్ బీఆర్ఎస్. ఇక్కడ క్రియాశీలకమైనటువంటి అంశం అంటే సెటిలర్ల శాతం ఈసారి ఓవరాల్గా బీఆర్ఎస్కి టర్న్అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే సెటిలర్స్ సహజంగా ఇక్కడ కొంత టీడీపీ పరిస్థితి ఉంటుంది. అంటే టీడీపీకి కొంత సెటిలర్స్ అంతా టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంటారు. గతంలో సిటీ ఓటర్స్ అంతా బీఆర్ఎస్కే సెటిలర్స్ ఉన్నారు. ఎప్పుడైతే గడిచినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎపిసోడ్ తర్వాత కొంత సెటిలర్స్ యాంటీ బీఆర్ఎస్గా మారారు అప్పట్లో కేటీఆర్ స్టేట్మెంట్స్కి. ఇప్పుడు కొంత కేటీఆర్ స్టేట్మెంట్స్ కొంత దానికి క్లారిటీ ఇచ్చినటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత కొంత సెటిలర్స్ మూడ్ కూడా మారుతోంది. ఈ నియోజకవర్గంలో సెటిలర్స్ మూడ్ అయితే కొంత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ అంశంలో జనసేన, బీజేపీ, టీడీపీ ఇప్పటికే టీడీపీ మేము పోటీ చేయట్లేదని చెప్పేశారు. కానీ జనసేన పార్టీ ఇప్పటికే తమ యొక్క మద్దతు బీజేపీకి ప్రకటించారు. తాజాగా జనసేన తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శంకర్ కొంతమంది జనసేన లీడర్లతో కలిసి బీజేపీలో వాళ్ళ లీడర్లు కలిచారు, ప్రచారంలో తిరుగుతున్నారు. ఈ యొక్క ఓట్ బ్యాంక్ కూడా కొంత
గండిపడే అవకాశాలు ఉంటాయి. అంటే సినీ కార్మికులది కానీ లేదంటే కాపు సామాజిక వర్గ ఓట్లకు కూడా కొంత స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది అవుట్ రైట్గా కాంగ్రెస్ పార్టీకి అయితే పడే అవకాశాలు లేదు. ఇది ఖచ్చితంగా అటు బీజేపీకి పడే అవకాశం ఉంటుంది. అంటే బీజేపీతో పాటుగా ఇంకే పార్టీకైనా కొంత స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక కొత్త లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్ తెలంగాణ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అయితే ఇప్పుడు ప్రధానంగా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది, టీడీపీ జెండాలు కనిపిస్తున్నాయి. గతంలో ఖమ్మంలో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఇటువంటి సినారియో కనిపించింది. కానీ అప్పట్లో టీడీపీ కొంత తెలంగాణను పెద్దగా ఫోకస్ చేయలే, ఇక్కడ ఎన్నికలని తప్పుకుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ జెండాలను పెట్టుకొని క్యాష్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు కూడా సేమ్ అదే సినారియో, అదే పొలిటికల్ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. టీడీపీ జెండాలు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కొన్ని దగ్గరలో. అయితే దాన్ని ఖచ్చితంగా టీడీపీ అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏకే మద్దతు ఇస్తున్నారా, లేదు అంటే ఇంకేదన్నా పార్టీకి మద్దతు ఇస్తున్నారా అనేది అవుట్ రైట్గా బయటకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా అటువంటి క్లారిటీ లేదు. కానీ పోటీ నుంచి తప్పుకున్నారు, కానీ అది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారనే విషయం చెప్పాలా. కానీ ఇప్పుడు కమ్మ సామాజిక వర్గ ఓటర్లు టీడీపీకి కొంత ఓట్ బేస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఓటేస్తారన్నది కూడా కొంత కీలకంగా మారుతోంది ఈ నియోజకవర్గంలో. అయితే డివిజన్ వైజ్ ఓటింగ్ ప్యాటర్న్ ఇన్ జూబ్లీహిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వాళ్ళకు వచ్చినటువంటి సర్వే లెక్కల ప్రకారం వచ్చినటువంటి ఫిగర్ కనుక మనం చూస్తే 43% కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి 47, బీజేపీకి 8, ఇతరులు 2. అంటే ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ 4% లీడ్లో కనిపిస్తుంది. ఓకే, అట్లాగే షేక్పేట్ నియోజకవర్గం తీసుకుంటే 48 కాంగ్రెస్, 45 బీఆర్ఎస్. అంటే ఇక్కడ 3% మైనస్. యూసఫ్వుడ్ డివిజన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ 43, 48% బీఆర్ఎస్. అంటే ఇక్కడ మళ్ళీ 5% గెయిన్ అయింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 3% ఇక్కడ రైజింగ్లో ఉంది. వెంగళరావు నగర్ తీసుకుంటే ఇక్కడ 45% కాంగ్రెస్ పార్టీకి, 43% బీఆర్ఎస్. అంటే ఇక్కడ మళ్ళీ 2% మైనస్, ఇక్కడ 2% గెయిన్. బోరబండ విషయం తీసుకుంటే 43% కాంగ్రెస్కి, 47% బీఆర్ఎస్ కనిపిస్తుంది. ఇక బీజేపీ ట్రెడిషనల్గా ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి సెగ్మెంట్లో కూడా 5, 7, 8, 7, 6 ఎక్కడ కూడా 10 దాటినటువంటి సందర్భాలు లేవు. అంటే దీని యొక్క ఇంపాక్ట్ అంటే అందుకనే 13 నుంచి 15% కనుక బీజేపీ స్కోర్ చేయగలిగితేనే ఇక్కడ ఇంపాక్ట్ ఈ నియోజకవర్గం, లేకుంటే పెద్దగా ఇంపాక్ట్ లేదు. అదే రహమత్ నగర్ విషయం తీసుకుంటే 48% కాంగ్రెస్ పార్టీ, 44% బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇక్కడ కూడా 4% కొంత కాంగ్రెస్ పార్టీ గెయిన్ కనిపిస్తుంది. ఇక్కడ 4% బీఆర్ఎస్ గెయిన్లో ఉంది బోరబండ్లో. అంటే మాస్ ఓటర్స్ ఉన్న దగ్గర ఖచ్చితంగా బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తుంది. కొంత రెహమత్ నగర్ కానీ, లేకుంటే కనుక షేక్పేట్, వెంగళరావు నగర్, అంటే కొంత ఇటువంటి క్లాస్ ఓటర్స్ ఉన్న దగ్గర, కొంత ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపిస్తుంది. అట్లాగే శ్రీనగర్ కాలనీలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ లీడ్ ఉంది. 43%, 47% బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సో ఇట్లా ఓవరాల్గా కనుక చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 46.5%తో కొంత గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా ఈ సర్వే యొక్క రిపోర్ట్. 46.5% బీఆర్ఎస్ పార్టీకి ఉంది, 42.5% కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ 8.2%, అట్లాగే 2.7% అదర్స్. అంటే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 46.5%తో కొంత గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ 42.5, అంటే ఆల్మోస్ట్ 4% డిఫరెన్స్ కనిపిస్తుంది, వ్యత్యాసం ఇద్దరికి. సో ఇప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ 4% ఓట్ షేర్ ప్రధానంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్కి గెలుపు అవకాశాలు ఉన్నాయి. డివిజన్ వైజ్గా కొంత డిఫరెంట్ ఓటింగ్ ప్యాటర్న్స్ నమోదవుతూ ఉన్నాయి. మొత్తం మీద చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొంత అవకాశాలు ఉన్నట్టుగా ఆత్మసాక్షి రిపోర్ట్ చెప్తుంది. బీఆర్ఎస్ ఈజ్ లీడింగ్ విత్ 4% ఆఫ్ ఓట్ షేర్ ఓవర్ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ యాజ్ ఆన్ 3/11/2025. ఇప్పుడున్నటువంటి సినారియో ప్రకారం కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ 4% లీడ్లో ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. సో ఇప్పుడు చివరి రోజు వచ్చే కొద్ది కూడా రోజులు దగ్గరకు వచ్చే కొద్ది, పోలింగ్ దగ్గరకు వచ్చే కొద్ది కొంత పోలింగ్ పర్సెంటేజ్ మీద కొంత పోల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. పార్టీలు ప్రధానంగా దూసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. మరి ఏం జరుగుతుంది అన్నది మాత్రం కొంత సస్పెన్షన్ రేపుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. మరి మీరు కూడా జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరన్నా ఈ వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళైతే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అక్కడ గ్రౌండ్ ఈక్వేషన్స్ ఏంటి, పొలిటికల్ డైనమిక్స్ ఏంటి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, ఏ పార్టీకి ఓటేయడం వల్ల మీ నియోజకవర్గంలో జరిగే డెవలప్మెంట్ ఏంటి, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.